నమస్తే అండి. నేను ఈరోజు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కొబ్బరి చట్నీ పొడి పొడిగా చేసినట్లయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కొబ్బరి చట్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ కొబ్బరి చట్నీ ఇలా చేసినట్లయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కొబ్బరిలు దేవుని దగ్గర కొట్టిన కొబ్బరిలని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎక్కువైతే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువైతే తక్కువ చేసుకోవచ్చు. నేనైతే 3 కొబ్బరికాయలు సగం సగంవి 3 పచ్చలు తీసుకున్నాను. దానికి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు ఈ కొబ్బరిలు 2 కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొబ్బరిలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేస్తే మిక్సీ జార్ పాడవుతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. పసుపు, కొంచెం కరివేపాకు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, కొంచెం పసుపు 1 స్పూను, అలాగే సాల్ట్ 1 స్పూను, సరిపడినంత సాల్ట్. మరి తర్వాత కూడా సరిపోకుంటే తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే కొంచెం వేసుకోవాలి. సరిపోతే ఇంకేం వేసుకోవద్దు, సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఇంకా 2 సార్లు చేసుకోవాలి మిక్సీ. ఇవి ఒకటేసారి అయితే 2 సార్లు చేసుకొని వేసుకుంటున్నాను. ఒకటేసారి మిక్సీ జార్లో పట్టదు కాబట్టి ఒకసారి కొన్ని ఇలా 2 సార్లు చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను, కొంచెం తీసాను మళ్ళీ తర్వాత. కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవచ్చు. ఇంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు చుంచి వేసుకోవాలి. కడిగి చుంచి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, ఇవి కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత కలుపుకుంటూ కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు చుంచి వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఎక్కువ మంట పెడితే ఎండుమిరపకాయలు తొందరగా వేగుతాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2-3 ఎల్లిపాయలు, ఇవి కొంచెం బాగా దూరగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి చట్నీ పిల్లలు కూడా చాలా బాగా తింటారు. కొంచెం కారం తక్కువ వేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఈ మిక్సీ చేసి పెట్టుకున్న మొత్తం కొబ్బరిను వేసుకొని కలుపుకోవాలి. ఒక్క పచ్చ ఉన్నా కొంచెం చేసుకున్నా కూడా పొద్దున్నే దోశలకైనా, వేడివేడి అన్నంలకైనా, చపాతీలకైనా చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చట్నీ. పచ్చి కొబ్బరి చాలా మంచిది. పచ్చి కొబ్బరి వేస్ట్ కాకుండా ఇలా చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు మాత్రం ఎక్కువ కలుపుకుంటారు. చప్పగా చేయాలి. కొన్ని మిరపకాయలు తక్కువ వేస్తే రుచిగా ఉంటుంది, మంచిగా తింటారు. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, కరివేపాకు పొడి, ఎప్పుడు ఇంట్లో కరివేపాకు పొడి ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం వేస్తున్నాను. దాంట్లో పప్పులు అవన్నీ కలిసి ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు పొడి వేస్తే. ఇలా మొత్తం వేసిన తర్వాత
లాస్ట్కు 2-3 నిమ్మకాయలు రసం పిండుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే కొబ్బరి చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే